మంగళవారం అని, శనివారం అని, శుక్రవారం అని ఇలా రోజులు పెట్టుకుంటారు. అంటే ఎక్కడో మీకు తెలుసు ఆత్మకి, ఎప్పుడైతే తండ్రిని తలుచుకుంటామో, పూజలు చేస్తామో, ఆ రోజు మాంసాహారాన్ని తీసుకోవద్దు అని. అంటే అది తప్పు అన్న విషయం తెలుసు. ఎందుకంటే అది జీవహింస వచ్చు. కానీ తెలిసినప్పుడు మిగతా రోజుల్లో ఎందుకు తింటున్నాము? తెలిసి తింటున్నామా? తెలియక తింటున్నామా? అన్నది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే సనాతన ధర్మంలో జీవహింస నిషేధించాడాయన. ప్రతి ప్రాణికి జీవించే హక్కుంది. ఈరోజు మనం ఒక ప్రాణి జీవించే హక్కుని తీసేస్తున్నాం. మల్టిప్లై అయి తిరిగొస్తది. మనకి గూడా జీవించే హక్కులు ఏవైతే ఇచ్చారో మనయి గూడా ఉండవు. ఇక ఆరోగ్యం సంగతి పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే దేహమే దేవాలయం అన్నారు. ఈ దేవాలయంలో ఆత్మ పరమాత్మకున్నంత శక్తితో సమానంగా ఉన్నప్పుడు ఆ దేవాలయంలో శవాలని వేస్తున్నాం అనంటే ఇంకా మనం ఏం అందుకే అసుర స్వభావం అన్నాడాయన. దేవాలయం లాంటి శరీరంలో కోడి శవము, మేక శవము ఇలాంటి శవాలు వేసేస్తున్నాం. సో అప్పుడు అది దేవాలయం ఎట్లవుతది? సో ఎవరేస్తారు ఆ రకంగా దేవాలయంలో కోడి శవాన్ని, మేక శవాన్ని అంటే అసుర స్వభావం కలిగిన వాళ్ళు వేస్తారు. సో ధర్మం ఏంటా అని చెప్పడం వరకే మా బాధ్యత. అది పాటిస్తారా, పాటించరా అన్నది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఈరోజు ఎవరైతే మాకు ఆరోగ్యం కావాలి, సంతోషం కావాలి, ధనం మమ్మల్ని వెతుక్కుంటూ రావాలి, అనుకున్నవన్నీ జరగాలి అనంటే ధర్మం ప్రకారం నడుచుకోవాలి. సో భగవంతుని అభిప్రాయం ఏంటా మనమని పాటించే విధి విధానాల నుంచి రుజువులతో సహా చూపిస్తున్నాము. బుక్ కూడా తీసుకొని వెరిఫై చేసుకోవచ్చు మీరు. ఇది గ్రూప్ లో కూడా నేను పోస్ట్ చేశాను నిన్న. 17వ అధ్యాయం 5వ 6వ శ్లోకంలో ఉంది ఈ విషయం. సో ఉపవాసాలు, దీక్షలు, వ్రతాలు వీటన్నిటి అర్థం ఎందుకు పెట్టారు భక్తి మార్గంలో అనంటే ప్రతిజ్ఞ, మన జీవన విధానాన్ని సరిదిద్దుకోవడానికి. సో ఎందుకు ఈ భక్తి యొక్క ఇప్పుడు డైరెక్ట్ గా పరమాత్మను తలుచుకున్నప్పుడు ఆ శక్తి వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఆత్మని ప్రేమ స్వరూపాన్ని అన్నాము, దానివల్ల ఆత్మలోకి ప్రేమ అన్న దైవీ గుణం వస్తుంది. ఎప్పుడైతే ఆ ప్రేమ అన్న దైవీ గుణం వచ్చినప్పుడు ఆ ప్రాణుల్ని చంపి తినేంత క్రూరత్వం మనలోకి రాదు. ఆ ప్రేమ అన్న దైవీ గుణం మనలో లేకపోవడం వల్ల ఆ మేకల కోళ్ళని చంపినా మనకి ఏం అనిపించట్లేదు. పర్లే చచ్చిపోతే ఏముందిలే అన్నట్టుంది. సో ఆ చచ్చిపోయిన శవాల్ని డబ్బులు పెట్టి కొనుక్కొని వస్తున్నాము, వండుకుని తింటున్నాం ఆ శవాలని. ఎందుకు ఇది తప్పని అనిపించట్లేదు అనంటే ఆత్మ స్వధర్మంలో లేకపోవడం వల్ల.